కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని ఫైర్ అయ్యారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేశారని ఎద్దేవా చేశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. దాదాపు 3000 బకాయిలను పెండింగ్ పెట్టడం వల్ల ఆసుపత్రులు బోర్డులు తిప్పేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 3000 కోట్లు బకాయిలు రాక ఈ రోజున నెట్వర్క్ హాస్పిటల్స్ పూర్తిగా బోర్డులు తిప్పేసి నో బోర్డు పెట్టి ప్రజల్ని వైద్య ఆరోగ్య సేవలు అందించక వాళ్ళ యొక్క తలరాతలకు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్ టైమ్స్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రిపీటెడ్గా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏదో విధంగా అలారం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మేము వైద్య సేవలు అందించలేకపోతున్నాము, మాకు రావాల్సినటువంటి చెల్లింపులు ఈ ప్రభుత్వం నుంచి మాకు రావట్లేదు, దానివల్ల మాకు ఎక్కువ బర్డెన్ అయిపోతుందని చెప్పి రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ రాస్తుంది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎంత కూడా వాళ్ళలో చలనం లేదు. రీసెంట్గా మనం చూసాము, ఒకసారి డిస్ప్లే చేయమా. ఈ లెటరు రేపటి నుండి వైద్య సేవలు బంద్ అని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ లెటర్ రాశాయి. ఇందులో మనం చూసినట్టయితే ఆగస్టు ఈ నెల 10 నుంచి అంటే ఈ రోజు నుంచి పూర్తిగా కూడా ఈ నెల 10 నుంచి అని చెప్పేసి వైద్య సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది.